వెల్కమ్ టు అవర్ ఛానల్ గరీనా వ్లాగ్స్ అనమాట. ఈరోజు మేము హైదరాబాద్ వెళ్తున్నాం, ఎందుకంటే బోనాలు తీస్తాం ఎవ్రీ ఇయర్. నేను రెడీ అవుతున్నా అనమాట. మేము మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినాం అనమాట. ఇంకా బస్ స్టాప్కి వెళ్ళాలంటే ఒక ఆటో పట్టుకోవాలన్నమాట. ఆటోలో ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఇంకా బస్ స్టాప్ దగ్గరికి వచ్చినాం. అక్కడ చూపించేది బస్ స్టాప్ అనమాట. బస్ వచ్చిందనమాట. ఇక బస్ ఎక్కినాం అనమాట. స్టార్ట్ అయినాం. జేబిఎస్లో దిగి మా ఇంటికి ఆటోలో వెళ్తున్నాం అనమాట. మా ఇంటికి వచ్చాం అనమాట. ఇప్పుడే ఫుల్ వర్షం పడుతుంది అనమాట. మేము స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా వర్షం పడ్డది. ఇప్పుడు ఇంటికి వచ్చే వరకు ఫుల్ వర్షం పడుతుంది. నానుకుంటూ వచ్చినాము. ఆటోలో కూర్చున్నా కానీ వాన చినుకులు పడ్డాయి అనమాట మా మీద. వచ్చినాక ఇక రైస్ తింటున్నాం. 1-2 అట్లా అవుతుంది. మార్నింగ్ కూడా ఏం తిని రాలే కాబట్టి ఆకలి అవుతుంది. తిన్నాం. మా డాడీ వంట చేసిండు. నెక్స్ట్ డే బోనాలు కాబట్టి సండే. ఇక సాటర్డే మొత్తము గల్లీ మొత్తం ఇక ఆపాకులతోని అట్లా కట్టుతారు అనమాట. ఫుల్ కట్టేస్తారు. అక్కడ మీకు అదే చూపిస్తున్నాం. మా ఇంటి ముంగట అప్పుడే వచ్చి కడుతురు. ఇంకా తలస్నానం చేస్తా అని మా నాన్నమ్మ నెత్తికి నూనె పెడుతుంది అనమాట. తలస్నానం చేసే ముందు నెత్తికి నూనె పెట్టుకొని స్నానం చేస్తే ఎంటికలు మంచిగా ఉంటాయి అన్నమాట. అందుకనే అక్కడ మా నాన్నమ్మ నాకు నూనె పెడుతుంది. ఇక ఫ్రెష్ అప్ అయిపోయినాం అనమాట. ఇక దేవుని పూజ చేస్తున్నాను నేను. పూజ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా
బయటికి వెళ్ళి అప్పుడు చూపించిన కదా మా ఇంటి ముంగట తోరణాలు కడుతూ రాప తోరణాలు అని, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అనమాట. మీకు అదే చూపిస్తున్నాను అక్కడ. మా మమ్మీ దుర్గమ్మకి అట్లనే దీపం ఇట్లా ముట్టించింది, రేపు అని వీలు కాదని. అదనమాట అక్కడ మా గల్లీలో ఎల్లమ్మ గుడి ఉంటుంది అనమాట. ఆ గుడి కాడికి పోతున్నాం. మేము మార్నింగ్ వచ్చేటప్పుడు డెకరేషన్ చేశారు, ఇప్పుడు డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఒకసారి పోయి చూసి వస్తామని వెళ్తున్నాం నేను మా తమ్ముడు. ఎల్లమ్మ గుడికి అయితే వచ్చినాం అనమాట. మా ఇంటి నుంచి ఒక 1 to 2 minutes అంతే అనమాట డిస్టెన్స్. అదే అనమాట మా ఎల్లమ్మ గుడి. అక్కడ వాళ్ళు రేపటికి గుడి అమ్మవారిని ఊదిస్తారు అనమాట. ఎల్లమ్మ